85వ కీర్తన 12వ వచనం చూద్దాం. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. మన జీవితాలు ఫలించాలి అంటే దేవుని యొద్ద నుండి ఉత్తమమైన దాన్ని మనం తీసుకోవాలి. వాట్ ఈస్ ద బెస్ట్ వన్, ద గుడ్ థింగ్స్, బికాస్ గాడ్ ఈస్ గుడ్, హీ గివ్స్ ఓన్లీ గుడ్ థింగ్స్. హీ ఈస్ ద బెస్ట్ అండ్ గుడ్ దెన్ ఎనీబడి ఇన్ ద వరల్డ్. ఆయనకి మించిన మంచి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారా? లేరు. సో ఆ దేవుని కృపలో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన పాదసన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన నీకు అనుగ్రహించేది ఉత్తమమైన దాన్ని ఇస్తా అన్నాడు. ఒకసారి మీ లేఖనాల్లో చూడండి, మార్తా అండ్ మరియా. ఇప్పుడు యేసు ప్రభువారు అక్కడ వాక్యం చెప్పడానికి కూర్చున్నారు. మరియా యేసు పదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుండగా మార్తా టెన్షన్ పడుతూ ఉండగా ప్రభు అన్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారపడి తొందరపడుచున్నావు. లూకా సువార్త 10వ అధ్యాయం 41-42 వచనాల్లో. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. ఈ మాట మీరు అందరికీ వర్తిస్తుంది. మనమంతా ఏమవుతున్నామంట? అనేకమైన పనులను గూర్చి. చేయలే తిప్పగలరా? ఇల్లు ఎలా అవుతుంది, ఎప్పుడు అప్పులు తీర్చుకుంటాం, బండి ఎప్పుడు కొంటాం, పిల్లల్ని ఎప్పుడు చదివిస్తాం అని అనుకున్న మాటలు ఎప్పుడు నెరవేరుతాయి, ఎప్పుడు 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 ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నాము. కానీ అవసరమైనది ఒకటే. ఒకసారి చెప్పండి, అవసరమైనది ఒకటే. ఏంటి అవసరమైనది? ఆయన పాదసన్నిధిలో కూర్చోవడం, మన భారమైన మీద మోపడం, ప్రార్థన చేయడం, దేవుని దగ్గర మొరపెట్టడం. నీ భారమంతా ఆయన మీద మోపు, నీ చింత యావత్తు ఆయన మీద మోపు. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. నా సహోదరి, ఉదయకాలం నీకు చాలా విచారం ఉంది నీ జీవితంలో. ఆ విచారాన్ని ప్రభు మీద మోపు. కొంత టెన్షన్ ఉంది, ప్రభు మీద మోపే. నీకున్న కార్యాలు జరుగుతాయా లేదని ఒక విధమైన సందేహం ఉంది. నీకు చీమకి ఎంత తేడా ఉందో, చీమ కోరికలు తీర్చడం నీకు చాలా ఈజీ, అలాగే నీ కోరికలు తీర్చుట దేవునికి చాలా సులువు, చాలా ఈజీ. ఆయన కార్యములు చేయగల శక్తిమంతుడు. అందుకే ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువా ఇదిగో నా పట్ల కనికరించు, ఆశ్చర్యకరం జరిగించమని ప్రార్థన చేస్తాను అని మొరపెట్టి ప్రార్థించండి. అడగండి. 85వ కీర్తన 12వ వచనంలో అన్నావు, ప్రభువా ఉత్తమమైన దాన్ని మీకు ఇస్తానన్నావుగా, ఆ ఉత్తమమైనది నాకు దయచేయండి. అప్పుడు భూమి ఫలమిస్తుందన్నావుగా, ఫలించని నా ఇల్లు ఫలించాలి, ఫలము లేని నా జీవితం ఫలించాలి, ఆర్థిక విషయాల్లో ఫలం కావాలి, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, మరి ఆత్మీయంగా ఫలించాలి, అన్ని రంగాల్లో ఫలించాలి, ఆర్థికంగా కూడా ఫలించాలి. ఏ రంగంలో ఫలించాలి? అన్ని రంగాల్లో నువ్వు మంచిగా ఫలించాలి. మీరు ఫలించుదురుగాక. ఆమేన్. ప్రార్థించండి, దేవుని దగ్గర మొరపెట్టండి, మీకున్న విశ్వాసాన్ని వాడండి. వెన్ యూ వరీ, ద స్ట్రెస్ విల్ ఎంటర్. వెన్ ద స్ట్రెస్ కమ్స్, మీ బాడీలో అన్ని అవయవాలు ఇబ్బంది పడతాయి. బాడీ విల్ బికమ్ సో వీక్. యూ విల్ నాట్ గెట్ న్యూ థాట్స్, ఫ్రెష్ థాట్స్ రావు. వరీ అయ్యే వాళ్ళ హృదయం ఎలా ఉందో చెప్తాను. ఆల్వేస్ వరింగ్ పీపుల్, హౌ దే లివ్, వాట్ కైండ్ ఆఫ్ కండిషన్ ఈస్ దేర్. ఆ వరీస్ అని దేవుని మీద మోపి జీవించే వాళ్ళు ఎలా ఉంటారు కూడా చెప్తాను. నీటిని ఎంతమంది చూస్తారు? హౌ మెనీ ఆఫ్ యూ సీన్ వాటర్ ఫ్లోయింగ్? ఓకే, వెన్ ఆ వాటర్ ఈస్ ఫ్లోయింగ్ టు ఎ రివర్, ఓ కెనాల్, స్ట్రీమ్ ద్వారా వెళ్తుంది వాటర్. దానికి అడ్డుగా కట్ట వేసామనుకోండి, ఆనకట్టలాగా వేసామనుకోండి, ఆ నీళ్లు ప్రవాహం ఆగిపోతుంది. ఆగిపోయి ఆ నీళ్ళు అక్కడే నిలిచిపోతాయి. వాటిని వెళ్ళనీయకుండా ఆపేశాం. ఆ కాసేపటిగా నీరేమవుతుంది చెప్పండి? కొద్ది రోజులు పోయిన తర్వాత మురుగు పట్టిపోతుంది, ఫ్రెష్నెస్ కోల్పోతుంది, గ్రీన్గా దాని మీద ఫామ్ అవుతుంది. ఏమంటుంది దాన్ని? మొత్తం ఎందుకని పాచి పట్టిందంటే నీటి ఫ్లోయింగ్ లేకుండా ఆగిపోయింది. దాన్ని వెళ్ళనీయకుండా ఆపేశావు, ఆ మురుగు పట్టింది. దానిలో నేను ఈ యొక్క క్లాక్ వేసాను అనుకోండి, కనబడుతుందా? కనిపించదు. ఒకవేళ మైక్ పడేస్తే కనిపించదు. ఎందుకు కనబడదండి? స్పష్టంగా లేదు, గ్రీన్గా దాని మీద స్టాగ్నేటెడ్ వాటర్ కాబట్టి అంత ఫామ్ అయిపోయింది. మరొక కెనాల్ ఉంది పక్కన, వాటర్ ఫ్లో అవుతూ ఉంది. కష్టమో నష్టమో వెళ్తూనే ఉంది. రాళ్ళు ఉండవా? రాళ్ళు ఉంటాయి, అడ్లుంటాయి. ప్రశాంతంగా హైవే లాగా ఉండదు. అయినా కూడా నీరేం చేస్తుంది? దూక్కుంటూ ఆ కార్నర్ ఈ కార్నర్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది, ఆగదు. ఈ నీటిలో మీరు ఒక బాటిల్ పడేస్తే కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఒకవేళ ఒక మైక్ని పడేస్తే కనబడుతుంది. ఎందుకని? ఫ్రెష్గా ఉంది, వాటర్ తేటగా ఉంది. నీ హృదయం కూడా నీ చింత యావత్తు దేవుని మీద మోపి ప్రార్థన చేస్తున్నావు అనుకో, నీ హృదయం తేటగా ఉంటుంది, స్ట్రెస్ ఉండదు,
ప్రశాంతంగా ఉంటుంది, సమాధానంగా ఉంటావు, ఇంకా 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 ముందుకు వెళ్తూనే ఉంటావు. ఆటంకాలు ఉన్నా ఆటంకాలు దాటుకుని వెళ్తావు. రివర్స్ విల్ నెవర్ గో రివర్స్. యు అండర్స్టాండ్ వాట్ ఐ సే? రివర్స్ విల్ నెవర్ గో రివర్స్. అంటే రివర్ ఎప్పుడు ముందుకే కానీ వెనక్కి వెళ్ళదు. నిన్ను దేవుడు ఆ రివర్గా చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యవనస్తురాలు మరియ యేసయ్య పాదాల దగ్గర ఉన్నప్పుడు ఆమెకు ఉత్తమమైనది దొరికింది. అందుకే అన్నాడు ప్రభు, మార్తా మార్తా, నువ్వు తొందరపడుతున్నావు, అనేకమైన పనుల గురించి నువ్వు విచారం కలిగి ఉన్నావు, ఆ పనుల టెన్షన్ నీకు ఎక్కువైపోయింది, నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. అసలు అవసరమైంది ఒకటి, ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయి. పని చేయడం తప్పు కాదు, చేయాలి, కానీ ముందు ప్రార్థన, తర్వాత పని. ముందు బయటికి వెళ్ళడం కాదు, ముందు బైబిల్ చదవాలి, వాక్యం ధ్యానించండి. బజార్కి వెళ్ళడం కాదు, బైబిల్ చదవండి. దేవుని వాక్యాన్ని మీ ఆత్మలోకి పంపించండి. నమ్ముతున్నాను వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? Shall we pray? Lift up your hands to God and pray. Father God, we thank you. నీ సన్నిధిలో కూర్చున్న వారికి ఉత్తమమైన దాన్ని దయచేస్తాను. మార్తా నీ సన్నిధిలో కూర్చొని నీ వాక్యం విని ఉత్తమమైన దాన్ని పొందగలిగింది. ఈరోజు ప్రభా, ఈ ఉదయకాల ప్రార్థనలో ఉత్తమమైన దాన్ని పొందుకునే కృప దయచేయండి. నీ ప్రజలు ఉత్తమమైన దాన్ని పొందుకునే కృపనిమ్మని, బలపరిచి వర్ధిల్ల చేయమని, నీ సహాయం వీరందరికీ అనుగ్రహించమని, ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో, అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి, నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఎప్పుడైతే నాయన నీ వాక్యాన్ని ఆశ్రయించి ప్రార్థిస్తున్నారో, మీరందరి జీవితాల్లోకి స్థిరమైన జీవితాన్ని ప్రభా, ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరినీ కూడా మీ కుమార్తెలను దర్శించి వారి కుటుంబాలను తాకండి, వారి పిల్లలను దర్శించండి, వారందరినీ కూడా స్థిరపరిచి బలపరచండి. మీ వాక్యంలో వారిని స్థిరపరచండి. దేవుని చిత్తం చేయట్లో స్థిరపరచండి. నీ చిత్తం నెరవేర్చేవారిగా స్థిరపరచబడాలి. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని స్థిరపరిచి బలపరిచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వరకు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉత్తమమైన దానిని నాకనుగ్రహిస్తాడు, ఉన్నత శిఖరమున నన్ను తను నిలబెడతాడు. ఉత్తమమైన దానిని నాకనుగ్రహిస్తాడు, ఉన్నత శిఖరమున నన్ను తను నిలబెడతాడు. వాగ్దానమిచ్చిన వాడు, నన్ను మరువని వాడు, నన్ను పిలిచిన వాడు, నమ్మదగిన వాడు. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. బర్త్డే జరుపుకునే వారందరి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. 1 Timothy chapter 4 verse 12. 1 Timothy 4:12 వచ్చిన మీ వాగ్దానం, నీ మాటలను, ప్రవర్తనలను, ప్రేమలను, విశ్వాసంలోను, పవిత్రతలను విశ్వాసాలకు మాదిరిగా ఉండము. పిల్లరా, మాదిరిగా ఉంటే దేవుడు దీవిస్తాన్నాడు. దేవుని కనికరం చొప్పున, దేవుని దయ చొప్పున ప్రార్థిద్దాం. వీళ్ళందరూ కూడా దేవుని కనికరం చొప్పున వారు దీవించబడాలని, మరి బర్త్డేలో ఎంటర్ అయిన వారందరూ కూడా మీకు మంచి భవిష్యత్ దేవుడు ఇవ్వాలి, మంచి మేలు కలిగించాలంటే, ఆయురారోగ్యం కావాలంటే మన మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలన్నాడు. విశ్వాసులకు మాదిరిగా ఉంటే దేవుడు దీవిస్తాను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలు మీ మీదకి వచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించాలి మా ప్రార్థన. ఆల్వేస్ మీరు ఆ విధంగా ఉండాలని, ప్రభు కృప మీకు తోడే ఉండాలని మా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మీ వాగ్దానము జోబ్ చాప్టర్ 22 verse 28. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. లైట్ విల్ షైన్ ఆన్ యువర్ వేస్. మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించి మీరు వర్ధిల్లి అభివృద్ధి పొందుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ యానివర్సరీ టు యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ,
ప్లాటినం కూడా జరుపుకునే సహాయము భార్య భర్తలైన దంపతులైన మీకు కలుగునుగాక. మీ ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనస్సు పరిశుద్ధాత్ముడు కలిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.